హే గాయ్స్, ఈ వీడియోలో నేను దుబాయ్ నుండి మాల్టాకి ఎలా వచ్చానో చెప్తా. సో ఎయిర్పోర్ట్కి అయితే అన్న వాళ్ళు వచ్చిండ్రు డ్రాప్ చేయడానికి. సో నా ఫ్లైట్ దుబాయ్ నుండి లార్నాకా, లార్నాకా నుండి మాల్టా. ఫ్లైట్ వచ్చేసి 70,000 పడింది దుబాయ్ టు మాల్టా ఎమిరేట్స్లో. బట్ నేనైతే దుబాయ్ని చాలా మిస్ అవుతా, ఎందుకంటే ఆల్మోస్ట్ 4 years వర్క్ చేసిన దుబాయ్లో. వ్యూస్ అయితే అసలు క్రేజీ ఉంటాయి. జర్నీ వచ్చేసి టోటల్ 8 hours, బట్ 3 hours తర్వాత లార్నాకాలో ల్యాండ్ అయింది. సో 1 hour లేవర్ ఉంది, ఫ్యూల్ ఫిల్ చేసుకొని స్టార్ట్ అయిపోయింది. లార్నాకా నుండి మాల్టాకి మళ్ళీ ఒక 4 hours. సో నార్మల్గా అయితే తాగాం మనం, కానీ వ్యూస్ బాగుంటే కంపల్సరీ తాగుడే. సో చూసేలోపే మాల్టా వచ్చేసింది. ఐలాండ్స్ అయితే క్రేజీ ఉన్నాయి. ల్యాండ్ అయిన తర్వాత అన్న వాళ్ళు కాల్ చేయమన్నారు వచ్చి పిక్ చేసుకోనికి. ఎయిర్పోర్ట్ రీచ్ అయిన తర్వాత వైఫై కనెక్ట్ చేసుకొని కాల్ చేయమన్నారు. బట్ మనం ల్యాండ్ అయిన తర్వాత వెంటనే మనకు ఎయిర్టెల్ ఇంటర్నేషనల్ రోమింగ్ ఉంది కాబట్టి దీని తర్వాత వెంటనే కాల్ చేసిన. సో వచ్చి పిక్ చేసుకున్నారు, వాళ్ళ రూమ్కి అయితే తీసుకెళ్తుండ్రు. రూమ్ అయితే రీచ్ అయిపోయాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్ గాయస్.